నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి ప్రజల కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే దేవతగా, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా ప్రసిద్ధి చెందిన తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయ ఆవరణలోని కోడి స్తంభానికి, గర్భాలయంలోని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కోడి స్తంభానికి వడిబాలు కట్టడంతో లాంఛనంగా గంగ జాతర మొదలైంది. అర్ధరాత్రి తరువాత తిరుపతి పొలిమేర్లలో కుంకుమ, పసుపు చల్లి చాటింపు వేస్తారు. మంగళవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు జాతర కొనసాగుతుంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఏటా పద్మశాలి వంశం అరో తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. ఈ ఏడాది రాయదుర్గం పట్టణవాసులు అరవ నగేష్, పావని దంపతుల కుమార్తె శ్రీ స్వరజాహ్నవితో శ్రీవారి వివాహం జరిపించారు. వేద మంత్రోచ్చారణల నడుమ వివాహ వేడుక నిర్వహించారు. జీలకర్ర బెల్లం కన్యాదానం అనంతరం ఉదయం 11:30 అభిజిత్ లగ్నంలో పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవమూర్తికి కట్టారు. ప్రతి ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.
విశాఖపట్టణంలో అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సంపత్ వినాయక మందిరంలో విశేష పూజలు చేశారు. స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. మంగళహారతులు సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ గణనాథుణ్ణి గణపతి ఉపనిషత్తులతో అభిషేకించారు. మంగళహారతులు, మంత్రపుష్పం సమర్పించారు. భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కామారెడ్డిలోని శ్రీ సంకష్టహర గణపతి క్షేత్రంలో అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద మంత్రోచ్చారణల నడుమ గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని మరోసారి పూజించి మంగళహారతులు సమర్పించారు. వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ 57వ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈపురపాలెం వాసులైన బుదాటి వంశస్థులు అమ్మవారికి మంగళ వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమ, పొంగళ్లు నైవేద్యం సమర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు తిరునాళ్లలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగుతాయి. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం రెడ్డిపాలెంలోని స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారిని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. స్థానిక భక్తులు ఈ వేడుకలను తిలకించారు. విశ్వజనని మాతృశ్రీ అనసూయ మహాదేవి జిల్లెళ్లమూడి అమ్మవారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ప్రాతకాల సమయంలో నగర సంకీర్తన అనంతరం ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. తదుపరి శ్రీ అనసూయ నాగేశ్వరులకు వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన పరిణయోత్సవం నేత్రపర్వమైంది. భారీగా తరలివచ్చిన భక్తులు శ్రీ అనసూయ నాగేశ్వరుల పాదపద్మాలపై తలంబ్రాలు పోసి పరవశులయ్యారు. తదుపరి కళ్యాణ మూర్తులను ఊరేగించారు. అమ్మ సూక్తుల సంకలన గ్రంథాల ఆవిష్కరణ, ఎదుర్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత సామూహిక ఉపనయనాలు కొనసాగాయి.
శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది. సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ 1000 దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు. శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్ఠింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.